నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఏం సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శివాజీ వ్యాఖ్యల పైన ఇప్పుడు చాలా పెద్ద దుమారమే రేగుతుంది. దీనిపైన ఏదైతే మీడియాకి సంబంధించి, అంటే ఎంటర్టైన్మెంట్ మీడియాకి సంబంధించే కాకుండా పొలిటికల్ మీడియాలో కూడా ఇప్పుడు యొక్క వార్త మాత్రం పెద్ద దుమారం రేగుతుంది. అటు పక్క వైసీపీకి సంబంధించినటువంటి వర్గాలు ఒక రకంగా మాట్లాడుతుంటే, టీడీపీకి లేదంటే మనకు కూటమికి సంబంధించిన వర్గాలు ఒక రకంగా మాట్లాడుతున్నాయి. దీంట్లో దయ్యాలు వేదాలు వెల్లిస్తున్నట్టు ఆర్జీవీగా స్పందించడాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి అసలు ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టి శివాజీ కూడా మాట్లాడుతున్నాడు, ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనకు అర్థమైపోతుంది కదా, ఇప్పుడు మీడియా ఏ రకంగా ప్రజెంట్ చేస్తుందనేది అర్థమైపోతుంది. మీడియా, సోషల్ మీడియా ఈ రెండు కూడా ఒకే ప్యారలల్గా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. రైలు పట్టాల మాదిరిగానే వెళ్తూ ఉన్నాయి. మీడియా చాలా పవర్ఫుల్ అనుకుంటూ ఉంటాం, సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో పవర్ఫుల్గా ఉందనేది అర్థమవుతుంది. మీడియాలో ఏ తరహాలో రెండు రకాల కథనాలు వస్తున్నాయో, అంటే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, రెండు రకాల కథనాలు వస్తున్నాయి. పత్రికల కవరేజ్ విషయంలో బ్యానర్ ఒక ఐటెంని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది, ఆ యాంగిల్ అనేది ప్రింట్ మీడియాలో కనిపిస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో కనిపిస్తుంది, సోషల్ మీడియాలో కూడా అదే కనిపిస్తుంది. అది ఈ సినిమా రంగు పొందడానికి రాజకీయ రంగు వచ్చేసింది. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా ఈవెంట్, అది దండోరా అనే ఈవెంట్. ఆ ఈవెంట్లో మాట్లాడిన మాటలు, ఆయన క్షమాపణ చెప్పడం, సాధారణంగా క్షమాపణ చెప్పిన తర్వాత ఎవరైనా ఆ ఇష్యూని వదిలేస్తారు, కానీ వదిలేలా. అది ఇంకా ట్రెండింగ్లోకి వచ్చేసింది. కొంతమంది ఏమో శివాజీ మాట్లాడిన తప్పు అంటూ చిన్మయి, శ్రీపాద, లేకపోతే ఆర్జీవి, అనసూయ లాంటి వాళ్ళు అటుపక్క ఉన్నారు. కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు శివాజీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇట్లా రెండు రకాల వెర్షన్స్ వచ్చేసినాయి, బయటకు వచ్చేసినాయి. అంటే మన అందరం మనుషులవే, కానీ రెండు రకాలుగా ఎందుకు ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో రెండు పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి, దాని మీద క్షమాపణ చెప్పేశాడు, అక్కడితో మ్యాటర్ అయిపోయింది. అసలు ఇప్పుడు చివరికి ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయింది. 27వ తారీఖుని శివాజీని అటెండ్ కమ్మంటూ ఉమెన్ కమిషన్ దగ్గర నుంచి, మహిళా కమిషన్ దగ్గర నుంచి ఆయనకి తాకీదు వచ్చింది. నేను వెళ్తానని అంటున్నాడు ఆయన. కొంతమంది అయితే నువ్వు మాట్లాడిన మాటలు రాజకీయంలో బలాన కింద నేరపూరితం అంటూ కొంతమంది రాస్తున్నారని కూడా శివాజీ ప్రెస్ మీట్లో చెప్తున్న మాటలు కూడా చూస్తున్న అర్థమైంది. అంటే ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలు మూడో రోజు అయినా కానీ ఒక విధంగా ప్రకంపనలు లేపుతూ ఉన్నాయి. దీని మీద ఆయన ఆవేదన వర్ణనాతీతం అని చెప్పాల్సి వస్తుంది. ఏదో నోరు జారిన పాపానికి ఇది మంచి చేద్దాం అనుకుంటే చెడు జరుగుతుంటారు, చూసారా? అలా అయిపోయింది ఆయన పరిస్థితి. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే సాక్షి ఛానల్కి సంబంధించి శాటిలైట్ ఛానల్ ఉంది, పత్రికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే నిన్న ఏదైతే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ నిన్న వచ్చేసి తను క్షమాపణ కూడా చెప్పాడు. కానీ క్షమాపణ చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి తను మాట్లాడిన దాన్ని హైలైట్ చేస్తూ అది కూటమిపై రుద్దాలని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు అయితే జరిగాయి. సో అదేవిధంగా చూసుకుంటే ఆర్జీవి గారు జిఎస్టీ లాంటి సినిమాలు ఎలాంటి సినిమాలు మనందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు తీసిన ఆయన కూడా ఈరోజు ఈ ఒక్క రెండు పదాల గురించి మళ్ళీ బరితెగించి మాట్లాడుతానంటే ఎలా చూడాలి? వాస్తవానికి దీనికి రాజకీయ రంగు పులుకోవడాన్ని ఎలా చూడాలంటారు? శివాజీ గతంలో ఎలా ఉండేవాడు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాజకీయపరమైన ఎజెండాతో ఆయన ముందుకు వచ్చాడు, మీడియా ముఖంగా జరిగిన పరిణామాలన్నీ వివరించాడు. అలాగే మరి అక్కడ అమరావతి మహిళలు చేసిన ఉద్యమానికి మద్దతు పలుకుతూ కూడా ఆయన సపోర్ట్ ఇస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి అతని ఫోకస్ అంతా టీడీపీ మీదే ఉంది. టీడీపీ కూటమికి సంబంధించిన మద్దతుదారుడు అనే ఒక విధమైన రంగుతో ఇటు పక్క నుంచి ఆయన బురద జరగడం ప్రారంభమైంది. అది ప్రధానంగా. అంటే ఏ పక్షాన ఉన్నా కానీ, ఎవరు ఎట్లా మాట్లాడినా కానీ ఇవాళ రెడీగా బురదలే వ్యక్తులు రెడీగా ఉంటున్నారు. ఆర్జీవీ లాంటి వ్యక్తికి నిజం చెప్పాలంటే దీంట్లో దూరకూడదు ఆయన. దీంట్లోకి వచ్చి, ఎందుకంటే ఆయన సినిమాలు కానీ, ఆయన చేసినవి కానీ, శివ టైంలో ఉన్న ఆర్జీవీ వేరు, మీరు జిఎస్టీ లాంటి సినిమాలో లేకపోతే ఎట్లాంటి చేసిన ఆర్జీవీ వేరు. ఈయన చేసిన సినిమాలో మరి ఈయనకి చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలని అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది. ఆ టైపు వ్యాఖ్యలు చేసే అర్హత కానీ ఇది కానీ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన చేసినవన్నీ బూతే కాబట్టి. ఇప్పుడు ఈయన చెప్పిన దానికన్నా ఆయన చేసిన సినిమాలు బూత్ ఎక్కువ ఉంది కాబట్టి ఆర్జీవీ గారి వ్యాఖ్యలు మనం పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎవరు పట్టించుకోరు, ఆయన మనం విమర్శించడం ఆయన పట్టించుకోడు. సో వాస్తవం చెప్పుకోవాలంటే అటు ఆర్జీవీకి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు శివాజీ పైన చాలా పెద్ద దుమారం రేగి శాటిలైట్ ఛానల్లో కూడా డిబేట్లు పెడుతూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన క్షమాపణ చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఇంత పెద్ద డిస్కషన్ పెట్టాల్సిందే. కానీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అనసూయ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు మా బట్టలు మా ఇష్టం, మేము ఎలాగైనా ఉంటాం అనేది. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎలాగైనా ఉంటాం అనవచ్చు. కానీ ఇప్పుడు సభ్యతా సంస్కారాన్ని బట్టి ఉండాలి అనేది అతని ఉద్దేశం.
అది అందరిని అన్నట్టు కాదు. హీరోయిన్లు ప్రధానంగా హీరోయిన్ల ఫంక్షన్కి వచ్చేవాళ్ళు అలా ఉండాలని చెప్పి అనటం, అందులో భాగంగానే నోరు జారడం అనేది జరిగింది. ఆ జారిన దానికి క్షమాపణ చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు ఒక రకంగా ఆలోచిస్తారు. శివాజీ మాట్లాడడానికి సపోర్ట్గా ఒక కరాటే కళ్యాణి కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు మీరు ఏదైనా వీడియో చేసుకుంటే దాని కామెంట్ బాక్స్ చూడండి, కామెంట్లు తెలిసిపోతుంది శివాజీకి ఎంతవైపు సపోర్ట్ ఉంది, లేదా అతను చేసిన తప్పు అని వాడు ఎంతమంది ఉన్నారు. ఈ కౌంట్ తీసినా సరిపోద్దిగా. జనాలకి కామెంట్లు పెట్టేవాళ్ళు కామెంట్లు చూసుకుని తెలిసిపోద్ది. లేదా ఒక వీడియోకి ఓటింగ్ పెట్టండి, శివాజీ మాట్లాడిందంటూ నిజమే ఎంత తప్పు ఎంత అనేది ఒక ఓటింగ్ పెడితే తెలిసిపోద్ది. ఇలాంటప్పుడు దీన్ని పనిగట్టుకుని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది. లేదా ఉమ్మన్ కమిషన్ దగ్గరికి వెళ్తాను, నేను క్షమాపణ చెప్తున్నాను, లెటర్ ఇస్తానని కూడా చెప్తున్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. అయితే చూసుకుంటే వాస్తవానికి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో 2 అభ్యంతరకర పదాలు ఉన్నాయని చెప్పి శివాజీ చెప్తున్నాడు. వాస్తవానికి తప్పించుకోదలుచుకుంటే వేరే వ్యక్తులు అయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఏదో విధంగా, అంటే నేను అన్నదానికి అర్థం అది కాదు, నేను దాన్ని డైరెక్ట్గా బూత్ పదం వాడలేదు, నేను అన్నదానికి వేరే అర్థం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జేబులో ఉండేటువంటి ఒక చిల్లరో లేకపోతే సామాన్లో లేదంటే మరికి మిగతా వస్తువులు ఏదోటి అని చెప్పొచ్చు. అలా ఏమీ కాకుండా ఆయన తప్పించుకునేటువంటి ధోరణిలో కూడా కాకుండా, అవును నేను అన్నది చాలా తప్పే, అది నేను క్షమాపణ అడుగుతున్నా అన్న తర్వాత కూడా తప్పించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఇన్ని కష్టాలు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఆయన వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పారు, నేను నా భార్యకే ఫస్ట్ సారీ చెప్పానని చెప్పారు. నేను మాట్లాడిన మాటలకి నా భార్య కూడా సారీ చెప్పాను అంటూ ఆయన ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. ఆయన ఆవేదన అంతా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. చెప్పిన తర్వాత నేను సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు రాద్ధాంతం చేయటం, ఇదంతా చూసుకుంటే ఇప్పుడు ఒక రకమైన ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు శివాజీ చేసిన మాటలు చాలా వైరల్ అయ్యి ఎక్కడ మాట్లాడాడు అనేది తెలిసిపోయిన దండోరా అనే సినిమా ఈవెంట్లో జరిగింది. దండోరా సినిమా ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చేసింది. రేపు పొద్దున ఇంకో చిన్న సినిమాలు చాలా రిలీజ్ అవుతుంటాయి. ఆ చిన్న సినిమాకి వచ్చిన వాళ్ళతో కూడా ఈ తరహాలో ఏదైనా క్వశ్చన్ చేయించి ఈ తరహాలో ఏదైనా మాట్లాడించారనుకోండి, సినిమా ఎలివేట్ అవుతుందని చెప్పేసి ఇట్లాంటివి ఇంకా ఎక్కువ ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనుకోకుండా మాట్లాడింది కాస్త చిలవల పలవగా మారిపోవడంతో సినిమా కూడా ప్రచారంలోకి వచ్చేసింది. అట్లాగే రేపు పొద్దున ఈ తరహాలోనే గతంలో కూడా కొంతమంది ప్రెస్ మీట్లు జరిగిన క్వశ్చన్స్ ఈ వైరల్ అయిపోవడం, ఆ సినిమాకి సంబంధించి అవడం జరిగింది. కొంతవరకు కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కొంత ప్రశ్నించిన వ్యక్తులను కూడా చూపించేవాళ్ళు, ఇప్పుడు ప్రశ్నించిన వ్యక్తులను అంతగా చూపించట్లా, అది తగ్గింది. కాబట్టి వైరల్ అవ్వడం కోసం ఏది పడితే అది మాట్లాడే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అదేండి. సో చూద్దాం సార్, మొత్తానికి శివాజీ మాత్రం ఎమోషనల్గా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఉమెన్ కమిషన్ దగ్గర కూడా 27వ తారీఖు వెళ్ళబోతున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.